Hi, welcome to Telugu Once segments by Parimala. ఈ రోజు మనతో పాటు కిరణ్ గుడ్డిపల్లి గారు ఉన్నారనమాట. యాక్చువల్లీ కిరణ్ కుమార్ గుడ్డిపల్లి గారు మనకి డాలస్లో అందరికీ పరిచయము ఒక యాక్టర్ లాగా. అలాగే అతను ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ చేశారు, ది సస్పెక్ట్ అని. ఆ మూవీ గురించి మాట్లాడుకుందాము, అతని గురించి మాట్లాడుకుందాము, అతని జర్నీ గురించి మాట్లాడుకుందాం. మనందరినీ ఇన్స్పైర్ చేసే అద్భుతమైన స్టోరీ అనమాట. సో కలుద్దామా మరి? హాయ్ అండి. హలో కిరణ్ గారు బాగున్నారా? సో నాకు కిరణ్కి యాక్చువల్గా చాలా రోజుల నుంచి పరిచయము. నేను అతన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను చూడంగానే అరవింద్ స్వామి లాగా ఉన్నారు ఇతను, అరే ఒక హీరోనా అని అప్పుడే అడిగాను అనమాట. ఒకటే నవ్వాడు, అరే కాదు కాదు అరవింద్ స్వామిని మాత్రం కాదు, డూప్ని మాత్రం కాదు, బట్ ఐ యామ్ యాక్టర్ అని చెప్పారు. అప్పటి నుంచి ఇంకా నేను చూసిన ప్రతి ఒక్క రీసెంట్గా స్టేజ్ పైన నాటకాలైనా లేకపోతే మూవీస్లో క్యారెక్టర్స్ అయినా కానీ ఇట్స్ లైక్ ఒక బల్ల గుద్ది ఒక ముద్ర తీసి ఒక కుకీ కటర్ లాంటి ఒక క్యారెక్టర్ తీసి పెడితే ఎలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందో అలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే పర్సనాలిటీ. సో ఐ డోంట్ వాంట్ మేక్ యూ బ్లష్, బట్ ఐఎమ్ ఆల్రెడీ స్పీచ్లెస్. మధ్యలో ఒక మీసం తిప్పడం కూడా చేద్దాం. ది సస్పెక్ట్ సినిమా గురించి మాట్లాడే ముందు అసలు కిరణ్ గురించి నేర్చుకుందాం మనము. ఎందుకంటే చూసేటాళ్ళు కూడా కిరణ్ ఎవరు, డాలస్కి కిరణ్కి మూవీస్కి ఉన్న సంబంధం ఏంటి అని కూడా అడుగుతుంటారు. సో ఫస్ట్ నా క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాను. కిరణ్ కుమార్ గుడ్డిపల్లి లాగా తెలుసు కదా, మరి ఋషి కిరణ్ ఎవరు? ఋషి కిరణ్ అనేది మూవీ నేమ్, స్క్రీన్ నేమ్ యాక్చువల్గా చెప్పాలంటే. సో కిరణ్ అబ్బవరం ఆల్రెడీ ఉన్నారు. సో మళ్ళీ నేను కిరణ్ అని పెట్టుకుంటే కుదరదు కాబట్టి సో ఐ నీడ్ టు కమ్ అప్ విత్ వేరే నేమ్ కావాలి. సో నాకు యాక్చువల్గా మా వైఫ్కి ఇష్టమైన పేరు ఋషి. సో మా అబ్బాయికి పెట్టుకుందాం అనుకున్నాం, పెట్టుకోలేదు. సో ఐ థింక్ ఇట్ కేమ్ టు మీ. సో నౌ ఇట్స్ బికమ్ ఋషి కిరణ్. సో కోఇన్సిడెంటల్గా అది ఐ థింక్ నా ఆస్ట్రాలజీ ప్రకారం అండ్ న్యూమరాలజీ ప్రకారం ఇట్ పర్ఫెక్ట్లీ సెట్. సో ఇట్ వర్క్డ్ అవుట్ అండ్ ఆల్ అండ్ అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో lucky name like I think I'm hoping of course so it should be lucky name. So Rishi Kiran is my screen name basically. Okay. So the suspect lo of course suspect lo kuda Rishi nena peru Rishi kaadu Arjun. సస్పెక్ట్ లో అర్జున్, అది మా డైరెక్టర్ ఫేవరెట్ నేమ్. సో అది కూడా అనుకున్నాను, అర్జున్ అంటే కిరణ్ అర్జున్ ఇది కుదరదు. సో ఐ థింక్ ఐ సెడ్ ఓకే రిషి కిరణ్ ఇస్ పర్ఫెక్ట్ అని అట్లా డిసైడ్ చేస్తాను. కిరణ్ లాగా కాదు. సో అది కాస్త పోయి రిషి కిరణ్ అయింది. రిషి కిరణ్ అనొచ్చేమో మీరు. సో మీరు మొదలు పెట్టే ముందు మీకు ఎవరైనా చెప్పారా మీరు అరవింద్ స్వామి లాగా ఉంటారని? నేను ఒక్కదానే ఊహిస్తున్నాను. వెల్ ఇప్పుడు కాదు, బట్ నాకు నేను కాలేజ్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు నాకు ఆ పేరు ఉండేది. అప్పుడే బాంబే మూవీ వచ్చింది, అంతకుముందు మన దళపతి మూవీ. దళపతిలో ఫస్ట్ టైం చూసినప్పుడు నా క్లాస్మేట్స్ కానీ అంత ఇంక్లూడింగ్ గర్ల్స్ పెద్ద ఫాలోయింగ్ ఉండేది నాకు అప్పుడు. సో అంటే అదే స్టైల్ ఉండేది నాకు నార్మల్గా, బేసిక్లీ అలా నడవటం వాకింగ్ స్టైల్ కానీ అలానే ఉండేది అప్పుడు. సో ఇప్పుడు చెప్పాలంటే ఎవ్రీబడి కాలింగ్ మీ నౌ విజయకాంత్ అంటున్నారు ఇప్పుడు. సో తమిళ్లో విజయకాంత్ ఉన్నారు కదా, సో తెలుగు విజయకాంత్ అని. సో ఎవ్రీబడి కాలింగ్ మీ లైక్ దట్. ఇట్స్ అలాంటి పెద్ద పెద్ద యాక్టర్లతో కంపేర్ చేయడం అనేది ఇట్స్ బ్లెస్సింగ్ అనుకుంటాను నేను. సో అలానే అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్ ఇన్ టు ద మూవీ జర్నీ. సో అసలు మీరు ఇండియాలో ఎక్కడి నుంచి? సో ఇండియాలో ఆంధ్రప్రదేశ్, మంగళగిరి అంటే ఇప్పుడు లేటెస్ట్ క్యాపిటల్ రీజియన్ ఉంది. సో మంగళగిరిలోనే పుట్టాను, మంగళగిరిలోనే పెరిగాను. సో నాకు చిన్నప్పటి నుంచి అంటే బాగా చబ్బీగా, కొంచెం ఏనా వైట్గా, అక్కడున్న అందరూ అంటే నైబర్హుడ్లో బాగా ఒక మంచి ఇమేజ్ ఉండేది. బాగా చదువుకుంటాడు, బాగా ఇలా అట్లా. చదువులో చిన్నప్పటి నుంచి బాగానే ఉండేది, తర్వాత తగ్గింది అనుకున్నాను. బట్ ఒక స్టేజ్లో ఐ థింక్ ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ టు ఆల్ మై చైల్డ్హుడ్, బట్ ఐ థింక్ ఒక స్టేజ్లో అంటే నాకు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, అంటే అంతకుముందు వరకు సినిమాలు చూసి ఫ్రెండ్స్ అందరికీ బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుండేవాడు సినిమాని.
అంటే యాక్ట్ చేసి, ఒక హీరోని యాక్ట్ చేసి, అలా యాక్ట్ చేసి అని కొంచెం కొంచెం మిమిక్రీ కూడా చేసి అలా యాక్ట్ చేసి చూపిస్తున్నాడు. సినిమాలో లేని కూడా కొంచెం యాడ్ చేసి ఏమో చెప్పేసారు. వాళ్ళు సినిమా చూసి వచ్చి, అరే ఈ సినిమాలో ఇది లేదు కదరా, నువ్వేంటి ఏమో చెప్పావు నాకు, కానీ నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది అనేవాళ్ళు. సో బట్ అట్లీస్ట్ ఐ హ్యాడ్ దట్ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి మూవీస్ అనేవి. నాకు ఫస్ట్ నా ఫేవరెట్ యాక్టర్ వచ్చేసి సూపర్ స్టార్ కృష్ణ. అగ్నిపర్వతం అనేది నాకు ఇంకా మైండ్లో ఉండేది. ఆ సినిమాలో డైలాగ్ ఒకటి ఉండేది అనమాట, అది అందరు చెప్పించుకుంటుండే వాళ్ళు నా చేత. అదే అగ్గిపెట్టుందా అని ఒక డైలాగ్ ఉండేది అనమాట. సో ఆ డైలాగ్ మొత్తం ప్రతిసారి చెప్పించుకునేవాళ్ళు. సో అదొక మెంటల్గా బాగా చెప్తున్నాడు అని అందరు ఫీల్ అవుతుండేవాళ్ళు. అలా జరుగుతుండగా ఒక్కసారి ఇప్పుడు మాకు మంగళగిరిలో ఏంటంటే ఈ తిరునాళ్ళు జరుగుతుంటాయి. సో అంటే తిరునాళ్ళు అంటే అక్కడ మంగళగిరిలో పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్కి అందరూ బాగా అంటే వైకుంఠ ఏకాదశి, హోలీ ఈ 2 పండగలకి తిరునాళ్ళ జరుగుతుంటే ఒక సైడ్ రికార్డింగ్ డ్యాన్సులు కూడా జరుగుతుంటాయి. సో ఒకసారి రికార్డింగ్ డ్యాన్సెస్ వాళ్ళు రావటం లేట్ అయింది. సో మేము ఫ్రెండ్స్ అందరం వెయిట్ చేస్తున్నాము. సో ఈ లోపల ఒకళ్ళు అనౌన్స్ చేశారు, మీరు ఎవరైనా యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే వచ్చి డ్యాన్స్ వేయండి వాళ్ళు వచ్చేంత వరకు అన్నారు. మా ఫ్రెండ్ ఇలా చూసాడు నాకు ఇట్లా నా అసలు స్టేజ్ మీద అంటే అసలు కష్టం. సో వేరే ఫ్రెండ్ పదరా నేను చూసుకుంటాను. సో అట్లా నలుగురం కలిసి పైకి వెళ్ళి ఒక పాటకి డ్యాన్స్ చేస్తాను. చిరంజీవి సాంగ్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ చిరంజీవి సాంగ్ ఆ టైంలో ఫేవరెట్గా ఉన్న చిరంజీవి సాంగ్. మాకు వచ్చింది ఏదో చేస్తాం, అందరూ సింక్లో ఎవరో చేయలేదు ఎందుకంటే మేము ప్రిపేర్డ్ కాదు కదా. సో వీ డిడ్ంట్, బట్ దట్ వెంట్ ఎవ్రీబడి క్లాప్డ్ అది చూడగానే మొత్తం. సో అసలు మాకు అసలు వి వర్ లైక్ ఇన్ వెరీ హై మూమెంట్లో ఉన్నాం. ఒక సాంగ్తో స్టార్ట్ అవ్వాల్సింది 4 సాంగ్స్ అట్లా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. అందరూ నెక్స్ట్ 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 ఈ లోపల వాళ్ళు వచ్చేసారు. బట్ వాట్ ద డిడ్ ఈస్ వెరీ నెక్స్ట్ డే మేము నలుగురు ఓవర్ నైట్ స్టార్స్ విత్ ఇన్ ద ఏరియాలో. సో లైక్ ఎందుకైందంటే సర్ప్రైజ్ ఫ్యాక్టర్. ఎందుకంటే రోజు నేను అంటే అందరిలో నాకు ఎక్కువ అందరూ సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే వీడు నార్మల్గా బుద్ధిగా తిరుగుతుంటాడు, చదువుకుంటాడు, ఎవరితో ఎక్కువ మాట్లాడు, వీడేంటి ఇలా డాన్స్ చేశాడు అంటే అంతకుముందు ఎవరికి తెలియదు. సో దట్ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ వర్క్డ్ అవుట్. బట్ నాకు ఎక్కువ వచ్చింది ఏంటంటే డైలాగులు చెప్తున్నాడు, డాన్స్ చేస్తున్నాడు, సినిమాలో ఎందుకు ట్రై చేయకూడదు ఒకళ్ళు ఎవరో అన్నారు. సో అంతే, దట్స్ ఇట్. దట్ వాజ్ ద సీడ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్. అది ఎప్పుడు నాకు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, అంటే అంత ముందు నుంచి జరుగుతున్నా కూడా, బట్ దట్ వాజ్ ద థింగ్. అంటే ఎవ్రీబడి రికగ్నైజింగ్, అప్రిషియేటింగ్ అలా. సో అలానే కంటిన్యూ అవుతుంది. దెన్ ఐ జాయిన్డ్ ఒక డ్యాన్స్ స్కూల్ అట్లా డిగ్రీలో ఐ డిడ్ మై చదువుతున్నప్పుడు యాన్యువల్ ఫంక్షన్స్ జరుగుతుంటాయి కదా. దెన్ దట్స్ వెన్ ఐ డిడ్ ఇట్. సో ఎవ్రీబడి లైక్డ్ ఇట్. సో ఇట్స్ లైక్ గోయింగ్ ఆన్ ఎవ్రీ ఇయర్. ఇట్స్ లైక్ మై మోరల్ ఈస్ బూస్టింగ్ అప్ ఎవ్రీ ఇయర్. సో అదైన తర్వాత దెన్ సడన్లీ ఐ గాట్ ఇన్ టు కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్స్ చేస్తూ అంటే అప్పుడు నేను ఐ డెంట్ గో త్రూ ద ఇంజనీరింగ్ రౌట్, ఐ వెంట్ త్రూ ద బిఎస్సి లైక్ ఎంసీఏ రౌట్, కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్. So I joined after 6 months all exams lo I got the first in all their centers. So I got వాళ్ళని ల్యాబ్ కోఆర్డినేటర్గా హైర్ చేశారు. ఐ వాజ్ టీచింగ్ అండ్ ఎవ్రీథింగ్. అది పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ద ఇయర్ యాన్యువల్ ఫంక్షన్స్ జరుగుతుంటాయి కదా. సో ఐ వాజ్ స్ట్రిక్ట్ ఇన్ ద క్లాస్, లైక్ ఐ మీన్ ఇన్ ద వైల్ టీచింగ్ వెరీ స్ట్రిక్ట్గా ఉన్నాడు. సో స్టూడెంట్స్కి కొంచెం కోపంగా ఉండేది అనమాట. వాళ్ళు డ్యాన్సులు చేస్తే మధ్యలో నన్ను పిలిచారు, సార్ డాన్స్ చేయండి అని, ఇన్సల్ట్ చేయడానికి. సో ఐ డిడ్ మోర్ ఎవ్రీథింగ్, ఐ మ్యాచ్డ్ వాట్ ఎవర్ దే డిడ్ విత్ గ్రేస్. ఇట్స్ లైక్ అక్కడ కూడా ఓవర్ నైట్ స్టార్. అంటే ఇట్స్ లైక్ ఎవ్రీబడి స్టండ్. అంటే ఒక సీరియస్గా ఉండే పర్సన్ వెరీ నెక్స్ట్ డే అంటే చాలా గ్రేస్ఫుల్గా డ్యాన్స్ చేశాడు. అంటే లైక్ చిరంజీవి ఎక్కువ సినిమాలు చూడటం. అఫ్ కోర్స్ నాకు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఈ నలుగురు సినిమాలు బాగా వచ్చాయి కదా. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ఈ సినిమాలన్నీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండేది. ఈక్వల్గా నలుగురిని ఐ యూస్ టు అడ్మైర్ అండ్ వాచ్ ఆల్ ద మూవీస్. సో చిరంజీవి గారు గ్రేస్ ఉండేది అనమాట. అంటే అట్లా సింపుల్గా ఇట్లా వేవ్స్ చేయటం ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఆ హిప్ మూమెంట్స్, దే ఆర్ లైక్ ఓ మై గాడ్. అండ్ వెరీ నెక్స్ట్ డే అయితే అందరూ సైలెంట్, సార్ మీరు బాగా చేశారు సార్. సో ఇట్స్ లైక్ అంటే ఒక హైలో ఉండేది. బట్ నేను అట్లా ఆ తర్వాత అప్పుడే ట్రై చేయాల్సింది నేను. బట్ లైఫ్
రైట్. సో అంటే ఐడియా రాలేదా, లేకుంటే అవకాశం రాలేదా, మీరు ట్రై చేయలేదా, ఎలా ట్రై చేయాలో తెలియలేదా? ఎలా ట్రై చేయాలో తెలియదు ఫస్ట్. ఎందుకంటే నేను ఉన్నది మంగళగిరి, విజయవాడ, గుంటూరు ఈ సరౌండింగ్స్లో ఉన్నాను. మోస్ట్ ఆఫ్ ఇట్ అట్ ద టైమ్ అప్పుడే హైదరాబాద్లో మూవ్ అవుతుంది, ఇండస్ట్రీ టైప్లో ఉంది కదా, ఆర్ హైదరాబాద్లో ఉంది అనుకుందాం. అక్కడ ఎవరు తెలియదు నాకు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిలేటివ్స్. సో మూవీ అంటే జనరల్లీ యాజ్ యూజువల్ ఇన్ ద ఫ్యామిలీ జనరల్గా మూవీనా వాళ్ళు ఇరుగుతాయి, ముందు చదువుకో, జాబ్ చేసుకో, ఈ టైప్లోనే ఉండదు. సినిమా పోతా అంటేనే కాళ్ళు ఎగ్జాక్ట్లీ. సో అలా సడన్లీ జస్ట్ ఇంకా ఓకే లైఫ్ అప్పుడున్న సినారియోస్ని బట్టి కంటిన్యూడ్ ది జాబ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ లక్కీలీ ఐ గాట్ ఇన్ టు యూఎస్కు రావడం జరిగింది. డైరెక్ట్గా నేను హార్ట్ఫోర్డ్, కనెక్టికట్కి వచ్చాను అనమాట. లైక్ ఐ వాజ్ దేర్ ఫర్ 15 years, ఆల్మోస్ట్ 15 years ఉన్నాను. సో ఆ టైంలో 15 years ఉన్న టైంలో ఏంటంటే బేసిక్లీ 2010లో బేసిక్లీ ఐ షుడ్ సే దట్ ఈస్ అనదర్ టర్నింగ్ పాయింట్ దట్ ఐ వాస్ గోనా సే. సో 2010లో ఐ సెడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రీన్ కార్డ్ ప్రాసెస్, వీసాలు, లైక్ ఆల్ దీస్ థింగ్స్, రైట్. సో అంతా అయిన తర్వాత 2010లో ఐ డెంట్ ఈవెన్ గెట్ ద గ్రీన్ కార్డ్, బట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్, గెటింగ్ బోర్డ్ అనమాట. సో మూవీ అనేది ఎప్పుడు మైండ్లో ఉంది, ఏమి చేయట్లేదు, రెగ్యులర్ వర్క్, ఏమి చేయాలో తెలియట్లేదు. సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ ప్రాపర్గా ఎక్కడ నాకు తెలియట్లేదు. సో లోకల్గా యూఎస్కి వచ్చిన తర్వాత లోకల్గా ఎవరు ఇంట్రెస్ట్ లేరు. మేబీ ఐ షుడ్ ఇండస్ట్రీలో ఉండాలి, బట్ ఐ షుడ్ ట్రై సంథింగ్ డిఫరెంట్ అని డైరెక్టర్గా అవుదామని ఒక థాట్ వచ్చింది. సో ఐ వెంట్ టు న్యూయార్క్ వెళ్ళి, న్యూయార్క్లో ఐ జాయిన్డ్ కోర్స్ జాయిన్ అయ్యాను, ఒక 3 months కోర్స్. అది వీకెండ్ కోర్స్, ఎవ్రీ వీకెండ్, సాటర్డే, సండే, మార్నింగ్ టు ఈవినింగ్, ఫుల్ డే. సో ఐ యూస్ టు ట్రావెల్ కనెక్టికట్, హార్ట్ఫోర్డ్ నుంచి న్యూయార్క్ డౌన్ టౌన్, ఎవ్రీ సాటర్డే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ ఒక 8 hours, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే. ఐ యూస్ టు ఎంజాయ్ ఇట్ ఈవెన్ అంటే దట్స్ వాట్ ఐ వాస్ గోనా సే. బేసిక్లీ ఇఫ్ యు ఆర్ రియల్లీ లైక్ ఇట్, అది ఎంత దూరమైనా వెళ్ళాలి అంటే అప్పుడున్న అసలు ఆ ఫోర్స్ వేరే ఉండేది, జోష్ కానీ ఆ ఫోర్స్ డిఫరెంట్గా ఉండేది. ఐ డిడ్ ఇట్ కంప్లీట్లీ. ఆల్దో దే ఎక్స్ప్లెయిన్ ద హోల్ థింగ్, అంటే హాలీవుడ్లో ఎలా మేక్ చేస్తారు. సో బేసిక్లీ ఒక ఫ్రమ్ బేసిక్ లాగ్ లైన్ నుంచి, ఒక స్టోరీ బేసిక్ స్ట్రక్చర్ నుంచి, హౌ డూ యూ మేక్ ఇట్ ఇన్ టు స్క్రీన్ ప్లే, లైక్ Act 1, Act 2, Act 3, డిఫరెంట్ స్ట్రక్చర్స్, హౌ డూ యూ మేక్ ఇట్, ద స్టోరీ బోర్డింగ్ కాన్సెప్ట్స్, తర్వాత హౌ డూ యూ 24 crafts, డిఫరెంట్ క్రాఫ్ట్స్, కెమెరామెన్, కెమెరా లైటింగ్, 3-point లైటింగ్, బేసిక్స్ బేసిక్లీ. All of them I did it, and including the making and the production side. So all of them covered in a 3 months course anamata. So I really enjoyed it and I liked it, everything. Now I got the theoretical experience and a basic practical, but most of the theoretical. Now I need a practical experience. సో లోకల్గా ఒక నలుగురిని ఇట్లా ఒక దగ్గర కెమెరా ఉంది, ఒక 2 friends ఉన్నారు, దే సెడ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. సో అట్లా పెట్టి ఒక చిన్న మూవీ చేద్దాం అనుకున్నాను, షార్ట్ ఫిల్మ్. సో దానికి నాకు ఇట్ డిడ్ంట్ హ్యాపెన్, రైట్. సో ఆ టైంలో 48-hour ఫిల్మ్ ఫెస్టివల్ అనేది అప్పుడే స్టార్ట్ చేశారు. సో ఐ వెంట్ దేర్. అదేంటంటే బేసిక్లీ యూ మైట్ నో దే 48-hourలో, రైట్. సో దే విల్ గివ్ యూ అ టాపిక్ ఇన్ ఫ్రైడే నైట్ అండ్ యూ హ్యావ్ టు రైట్, షూట్, complete it, you hand over this DVD and Sunday night. So we got the horror topic. We got into it, we got the horror topic. So we did it, actually complete చేసాము, కానీ we didn't, మనం పిక్ అవ్వలేదు అది ఫైనల్. ఎందుకంటే there are a lot of people, already experienced people ఉన్నారు అందులో, సో పిక్ అవ్వలేదు. But it's fun, making we enjoyed it. అందరం ఎంజాయ్ చేసాము. దానికి కొంచెం గ్రాఫిక్స్ కావాల్సి వచ్చింది, మా దగ్గర టాలెంట్ లేదు అప్పుడు. సో we didn't do it, but we managed it. So but the point ఏంటంటే we tried it. కాకపోతే బట్ ఆఫ్టర్ అది పిక్ కాకపోతే వీ కైండ్ ఆఫ్ డిమోటివేటెడ్ అనమాట. సో మళ్ళీ ఒక బ్రేక్ వచ్చింది. సో 2014లో బిగినింగ్లో ఇండియా వెళ్ళాను. ఇండియా వెళ్ళిన తర్వాత ఇట్లా మాట్లాడుతున్నారు, నేను సినిమాలో చేయాలి. వన్ ఆఫ్ ద ఫ్రెండ్తో మాట్లాడుతూ యాక్టింగ్ మిస్ అయిపోతుంది, డైరెక్టర్ అవ్వలేకపోతున్నాను, ఏదో ఒకటి చేయాలరా అంటే, నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు. సో ఐఎమ్ గోన్ ఇంట్రడ్యూస్. వెళ్ళాను, ఒక అతను పరిచయం చేశారు, కొంచెం బాగా ఈజ్ బాగా నాలెడ్జ్ పర్సన్, బాగా మాట్లాడుతున్నాడు, ఎవ్రీథింగ్ వెరీ గుడ్. కానీ మీరు డోంట్ స్పెండ్ టూ మచ్, ఇక్కడ ఏం చేయొద్దు, ఇక్కడ యూ హ్యావ్ టు బి వెరీ ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా ఉంటే నేను చెప్తాను మీకు, బట్ మీరు చెప్పినప్పుడు అమెరికా నుంచి రావడానికి ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పాడు. యూ నో హూస్ దట్ గాయ్ ఈజ్?
కత్తి మహేష్. Oh my God. సో అప్పుడు అతన్ని అంటే దాని గురించి తెలియదు. కత్తి మహేష్ ఈజ్ లైక్ తెలుసా అతను ఎవరో అప్పుడు తెలియదు నాకు. ఐ డోంట్ ఈవెన్ నో. అంటే తర్వాత ఐ మీన్ కలిసినప్పుడు కూడా అతను ఎవరు ఏంటి కూడా అంటే ఏంటి తన బ్యాక్గ్రౌండ్ అంటే జనరల్గా తెలియదు. ఈజ్ అ క్రిటిక్ అని, చాలా బ్లాగ్స్ రాశారని, లేదంటే అవన్నీ తెలియదు. అప్పటికి ఇంకా ఫుల్ బ్లోన్గా స్టార్ట్ అవ్వలేదు. బట్ హీఈస్ రైటింగ్ బ్లాగ్స్. సో అంతే, అక్కడ ఎండ్ అయిపోయింది. కట్ చేస్తే యూజింగ్ మూవీ లాంగ్వేజ్ కట్ చేస్తే సో అదే 14లోనే జూలైలో తను ఫేస్బుక్లో అండ్ ఆ తర్వాత ఫేస్బుక్లో వీ కనెక్టెడ్. సో ఫేస్బుక్లో తను పోస్ట్ పెట్టాడు, వీఆర్ డూయింగ్ ఏమంటారు మన క్రౌడ్ ఫండింగ్. సో క్రౌడ్ ఫండింగ్ మూవీ ఒకటి చేస్తున్నాము, టోటల్ బడ్జెట్ ఈజ్ 35 lakhs, ఎనీబడి కెన్ చిప్ ఇన్. సో నేను కాల్ చేశాను, నేను ఐ కెన్ చైమ్ ఇన్ 2 lakhs. కానీ నాకు ఎండ్ నేను షూటింగ్ ఉన్నప్పుడు మొత్తం చూస్తాను, ఈడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి నాకు, మీతో పాటు నేను అసిస్టెంట్గా చేస్తాను అంటే యా డెఫినెట్గా అన్నారు. సో ఐ వెళ్ళాను. సో దట్ మూవీ నేమ్ ఈజ్ పెసరట్టు. సో అంటే ఐ కో-ప్రొడ్యూస్డ్, అంటే నేను 2 lakhsతో స్టార్ట్ చేసి ఐ అట్ సమ్ పాయింట్ బేసిక్లీ మొత్తం ఎండ్ టు ఎండ్ ఉన్నాను. సో మొత్తం ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ అంటే ఇండియాకి వెళ్ళి ఐ వాజ్ దేర్ ఆల్మోస్ట్ 3 weeks ఉన్నాను. అంటే వీళ్ళు ముందే దే డిడ్ ద ప్రీ ప్రొడక్షన్ అంతా చేసుకున్నారు. నేను కరెక్ట్గా షూటింగ్ ముందు రోజు వెళ్ళాను. నెక్స్ట్ డే షూట్ స్టార్ట్ అవుతుంది, మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు వెళ్ళాను. దెన్ ఐ వాజ్ దేర్ అండ్ ఫర్ ద ఫుల్. సో ఆ ప్రాసెస్లో వీళ్ళు టైట్ బడ్జెట్ పెట్టుకున్నారు కదా. సో 2 lakhsతో స్టార్ట్ అయింది, నేను 5 lakhs దాకా ఇన్వెస్ట్ చేశాను. ఎందుకంటే ఒకరోజు షూట్ మొత్తం పెట్టుకున్నారు, మొత్తం మ్యారేజ్ సెట్, అదే వెడ్డింగ్ సెట్ ఉంటుంది కదా, అవుట్ సైడ్ ఉంది, వర్షం పడింది. సో స్మాల్ బడ్జెట్స్కి ఏంటంటే వర్షం పడిందంటే దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ రూయిన్డ్, ద హోల్ కాల్ షీట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. ఆ రోజు అందరికీ పే చేయాల్సిందే. సో అలా 2 days జరిగింది అట్లా. సో దెర్ ఇస్ నో వన్ ఎల్స్ టు చైమ్ ఇన్. సో నేనే యాడ్ చేసి మొత్తం 5 lakhs ఇన్వెస్ట్ చేశాను అందులో. I don't know whether numbers చెప్పొచ్చో లేదే, but anyway I became a co-producer in a way. So మూవీ షూట్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే అప్పుడు ఏ కాన్సెప్ట్ యూస్ చేశారంటే రామ్ గోపాల్ వర్మ అప్పుడే కొత్తగా స్టడీ క్యామ్ యూస్ చేసి 5 daysలో ఒక మూవీ చేశారు, దొంగల ముఠా ఐ థింక్. 5 రోజుల్లో చేశారు మొత్తం స్టడీ క్యామ్తో. మొత్తం ఐ జస్ట్ హోల్డ్ ఇట్ అండ్ మొత్తం చేసుకుని ఎడిటింగ్లో కట్ చేసుకుంటాం అన్నెసరీ పార్ట్స్ అన్ని. బట్ యూ షూట్ లెంగ్తీ షార్ట్స్ అనమాట. సో అదే కాన్సెప్ట్తో చేశారు. టోటల్గా 3.5 weeksలో మొత్తం మూవీ అయిపోయింది కంప్లీట్లీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఎక్సెప్ట్ రైనీ డేస్ తప్పించి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఆల్ గుడ్. బట్ ఫైనల్ అవుట్పుట్లో సమ్వేర్ ఇట్ మిస్ఫైర్డ్. సో ఇట్ డిడ్ంట్ గో వెల్. బట్ ఫర్ మీ it's an education, so experience. So from end to end I watched from the beginning to end how the actors are preparing, how the director is preparing, how the co-directors are working, lighting ela set up chestunaru, and how much time it's taking between the scenes, of everything. And I can see and even now I can make a movie actually, if I can direct a movie. But that experience is very very helpful for me in a later point in time. But I think that was it. Kicker ఏంటంటే ఎండింగ్ లో we took a pictures, అందరు కాస్టింగ్ తో మొత్తం కలిసి పిక్చర్స్ తీసుకున్నాం. మొత్తం అంతా అయిపోయింది. నేను, హీరోయిన్ కత్తి మహేష్, నేను పేర్లు గుర్తులేవు, సారీ ఐ షుడ్ంట్ సే. ది నందకిషోర్ ఈజ్ ద హీరో. హీరోయిన్ ఈజ్ అ కన్నడ అమ్మాయి, పేరు నాకు ఐమ్ సారీ ఐ కుడెంట్ రిమెంబర్ రైట్ నౌ. సో నలుగురం కలిసి ఫోటో దిగిన తర్వాత దెన్ ఇట్స్ డన్. ఆఫ్టర్ మేము అందరూ డిస్పర్స్ అయిపోయాము అంత ఎవ్రీడే. ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ మా కత్తి మహేష్ కాల్ మీ, నేను ఒక ఫోటో పంపించాను చూడు అన్నాడు, పంపించాడు నాకు. సో అది మేము దిగిన ఫోటోనే. దట్స్ నథింగ్. నేను, హీరోయిన్, కత్తి మహేష్ గారు ఉన్నారు. అందరం థమ్స్ అప్ పెట్టి క్లోజింగ్ షాట్స్ అనమాట. జస్ట్ నేను నుంచాను. వాళ్ళిద్దరూ మేకప్లో ఉన్నారు, నీకు మేకప్ లేదు. ద లైట్ ఈస్ బౌన్సింగ్ ఈక్వల్లీ ఆన్ యూ. వాళ్ళ మీద కంటే నీ అందరికీ ఈక్వల్గా బౌన్స్ అవుతుంది లైట్. మీ ఐస్, మీ కళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చూస్తే యువర్ మోర్ డైరెక్టర్ కంటే మీరు యాక్టింగ్లో ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుందని ఒక రాయి మళ్ళీ ఓ మై గాడ్, అది అక్కడే స్టార్ట్ అయ్యాను.
ఐ వాంట్ టు బి అన్ యాక్టర్ బట్ మళ్ళీ నేను అంటే ఇప్పటికే టూ లేట్ ఏమో అని చెప్పి నేను డైరెక్టర్ అయ్యాను. మళ్ళీ యాక్టర్ అంటున్నారు, మళ్ళీ టచ్డ్ మై సెన్సిటివ్ థాట్ ప్రాసెస్. సెన్సిటివ్ థాట్ ప్రాసెస్ అని అనుకున్నానంటే బేసిక్లీ అంటే ఐ డోంట్ నో వై సెడ్ ఇట్ బట్ దట్ యాక్చువల్లీ టచ్డ్ మీ. అంటే ఇట్స్ లైక్ యా కదా, అదే కదా అనుకున్నది ఒరిజినల్గా, అదే చేయాలి కదా నేను అని అనుకున్నాం. సో అయితే మీరే రెడీ చేయండి అని చెప్పాను. అయితే స్టోరీ రెడీ చేయండి, మేబీ వీ కెన్ వర్క్ టుగెదర్ అని చెప్పాను నేను. సో ఈ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ స్టోరీ. సపరేట్గా మనం డిస్కస్ చేసాము, వర్కౌట్ కాలేదు. సో ఇట్స్ గోయింగ్ ఆన్. సో ప్యారలల్గా వెళ్తుంది. అది 2015లో రిలీజ్ అయితే ఎవ్రీ ఇయర్ నేను వస్తున్నాను, ఇండియా వెళ్తున్నాను, ఆయనతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ ఓన్లీ 2 weeks నుంచి 4 weeks లోపల ఇండియా వెళ్ళగలం, లేదంటే జాబ్ ఉండదు. సో ఆ టైంలో వెళ్ళినప్పుడు స్టోరీ డిస్కస్ చేస్తాం. ముందు కూడా చేస్తాడు కానీ బట్ ఫైనల్ అయిందా అంటే అయింది, బట్ డిస్కస్ చేస్తే ఎక్కడో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వద్దులేండి అంటాడు. సో అట్లా 2019 వచ్చింది, కోవిడ్ వచ్చింది. చూడండి 15 నుంచి 2020లో ఒక స్టోరీ అనుకున్నాం, స్టోరీ కన్ఫర్మ్ చేసుకున్నాం ఇద్దరం కోవిడ్లో డిస్కసింగ్. ఓకే, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక రైటర్ని పెట్టుకొని ఫుల్గా డిస్కస్ చేసుకొని ఒక గరళ కంఠుడు అనే పేరుతో ఇట్స్ లైక్ దట్స్ అ వర్కింగ్ టైటిల్. సో మొత్తం ఈ స్క్రిప్ట్ రైటింగ్ అంతా జరుగుతుంది 21లో అనుకుంటాను. డిస్కస్ చేస్తున్నాము, సార్ నేను ఊరెళ్ళి వస్తాను, నాకు ఐ హ్యావ్ టు గో సమ్వేర్ అని చెప్పి, సార్ ఇప్పుడు ఎందుకు బయటికి వెళ్తారు, అసలు ఇప్పుడే కోవిడ్ ఇదంతా ఉంది కదా, పీపుల్ ఆర్ ఇట్స్ నాట్ గుడ్ అవుట్ సైడ్, సెకండ్ వేవ్ వచ్చింది, వెళ్ళకుండా ఉంటేనే బెటర్, వై లేదు ఇక్కడే తెలిసిన వాళ్ళే వెళ్ళొచ్చేస్తానన్నారు. హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అయ్యో, వెళ్ళాడు. వెరీ నెక్స్ట్ డే ఐ టాక్ టు హిమ్, ఈరోజు మాట్లాడితే వెరీ నెక్స్ట్ డే హీ మెట్ విత్ యాక్సిడెంట్, హాస్పిటల్లో ఉన్నాడు ఫర్ 5 days అండ్ హీ పాస్డ్ అవే. Oh my gosh. And that's it. It's like everything is gone for me. And I know one way I lost a good friend, very good friend. It doesn't matter when బయట ఎలా ఉన్నారు ఏంటనేది ఇట్స్ సెకండరీ, బట్ ఐ లాస్ట్ a very good friend. Every day మాట్లాడుతుంటే స్టోరీ డిస్కషన్స్, it's like every day believed in me and we believed in each other. Basically, both ways it's going on, working on. I mean, believed in me is the right way to say, correct me చెప్పింది, ఎందుకంటే he has a lot of, is very good and a knowledge person also. Everything is gone. It's like friend is gone, movie is gone, acting career is gone, everything is gone, zero. Went back to zero almost. Like ఒక 1 week అయితే నాకు నో, అసలు I was like అసలు ఎవరితో మాట్లాడలేదు నేను. ఇట్స్ లైక్ వెరీ బిగ్ షాక్ టు మీ. ఆ టైంలోనే బేసిక్లీ ఓకే స్టోరీ రెడీ చేసుకుంటూ, సరే సార్ ఇది డైరెక్ట్గా వెళ్ళకూడదు, స్టోరీ బాగుంది ఇది, సో నాకు యాక్టింగ్ ట్రైనర్ నోన్ పెట్టుకుంటానంటే తనే ఒక అతన్ని పెసరట్టుకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన ఒక అతన్ని నాకు రిమోట్గా అసైన్ చేశారన్నమాట. సో రిమోట్గా తను నాకు యాక్టింగ్ కోచింగ్ ఇస్తుండేవాడు అనమాట. సో యూస్ టు డూ దట్. ఇప్పటికి కూడా ఈజ్ ఇన్ టచ్. అతను ఎవరో తెలుసా, సేవ్ ద టైగర్స్ అని వెబ్ సిరీస్ వచ్చింది కదా, ద డైరెక్టర్. He is the director. He is the coach to me, acting coach. ఇప్పుడు కూడా he still in will talk ఏదన్నా ప్రాబ్లమ్, ఏదన్నా యాక్టింగ్ లేదన్నా కావాలంటే టిప్స్ ట్రిక్స్ ఇలాంటివన్నీ తీసుకోండి అని. వెల్ అలాంటి క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా మ్యాచ్ అయ్యే క్యారెక్టర్ అనేది చూసుకుని, లేదంటే నేనే ఇన్వెస్ట్ చేసి ఆయన డైరెక్టర్ పెట్టుకొని చిన్న సినిమా చేయాలి. బట్ ఐ థింక్ ఎక్కడో స్టార్ట్ అయింది చూడండి, ఎక్కడో ఒక ఫ్రెండ్ నుంచి కత్తి గారి నుంచి మహేష్ నుంచి తన పేరు తేజ కాకుమాను. సో హీ ఈస్ ద సేవ్ ద టైగర్స్ మూవీ, అదే వెబ్ సిరీస్, అండ్ హీ ఈస్ ఆల్సో వర్కింగ్ ఆన్ న్యూ ప్రాజెక్ట్స్ రైట్ నౌ. సో హీ ఈస్ స్టిల్ టీచింగ్ మీ. సో అలానే ఇంకొక లోకల్గా వేరే ఫ్రెండ్స్తో నా వాజ్ ఇంకా లిటిల్గా ఇంకా చబ్బీగా ఉండేవాడిని. సో ఇంకా ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుని మన వివేక్ తేజ మన ఫిట్నెస్ పర్సన్, అండ్ దెన్ అతని మూవీ యాక్టర్స్ టు. సో ఐ ట్రైన్ ఫర్ ఆల్మోస్ట్ 3 months ఐ థింక్. అండ్ తర్వాత నేను వేరే అతని స్టూడెంట్ ఇంకో అతను ఉన్నాడు, సాయి కౌశిక్ అని, హీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ గుడ్ టు మీ. సో తనతో ఆల్మోస్ట్ 1 year ఐఎమ్ స్టిల్ రన్నింగ్ విత్ గోయింగ్ విత్ దెమ్. దే రియల్లీ ట్రైన్ మీ వెరీ వెల్. సో అంటే ఫిట్నెస్ లెవెల్స్లో ఈవెన్ డిఫరెంట్గా, అంటే ఐ కెన్ సీ ద డిఫరెన్స్.
సో అంటే పాయింట్ ఏంటంటే ఐ వాజ్ రియల్లీ డిటర్మిన్డ్ విత్ ఏదో ఒక రకంగా నేను యాక్టర్ అవ్వాలి. అది హీరో అవుతామా వేరే యాక్టర్ అవుతామా తర్వాత సంగతి, బట్ ఒక యాక్టర్ అవ్వాలి. సో యాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? బేసిక్గా యాక్టింగ్ రావాలి, ఏదన్నా ఫిట్గా ఉండాలి. సో ఐ డిడ్ ఆల్ ఆఫ్ దోస్ బేసిక్లీ, నేను ఐమ్ స్టిల్ డూయింగ్ ఇట్. కంటిన్యూగా చేసుకోవటం, ఏదైనా డైలాగులు ప్రాక్టీస్ చేసుకోవటం లాంటివి. సో అదొక నౌ దట్స్ వేర్ ఐ స్టార్టెడ్. అండ్ దెన్ అది పోయిన తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు ఐ డింట్ సో 22లో ఐ వెంట్ టు ఇండియా. సో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇలానే డిస్కస్ చేస్తాను, మీతో ఎలాగో మాట్లాడుతున్నాను. ఐ వాజ్ డిస్కసింగ్ ఇన్ ద ఆఫీస్. మాకు ఆఫ్ షోర్లో కొంతమంది ఉంటారు. సో లైక్ హైదరాబాద్ ఆఫీస్ ఉండేది అప్పుడు, ఆ టైంలో నేను వర్క్ చేసే కంపెనీకి. సో వన్ ఆఫ్ ద గాయ్, సార్ నేను షార్ట్ ఫిల్మ్ చేశానండి, ఇఫ్ యూర్ లుక్స్ లైక్ యువర్ ఇంట్రెస్ట్, నేను ఒక డైరెక్షన్ చేశాను, నేను షార్ట్ ఫిల్మ్ చేశాను, మీకు పంపిస్తాను చూడండి జస్ట్ క్యాజువల్గా. ఐ సా హిజ్, అతను ఎక్కడ పబ్లిష్ చేయలేదు, ఓన్లీ ప్రైవేట్ లింక్ పంపించాడు. చూస్తే హిస్ షార్ట్ మేకింగ్ ఈజ్ లైక్ ఎ షార్ట్ ఫిల్మ్ అయినా కూడా ఇట్ లుక్ లైక్ ఎ మూవీ, లైక్ ఎ రియల్ మూవీలో ఉండే షార్ట్ మేకింగ్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. సో అది చూస్తే ఇట్స్ లైక్ వెరీ గుడ్. సో మరి మూవీలు ఎందుకు చేయట్లేదంటే సేమ్ ప్రాబ్లమ్ సార్, ఆఫీస్ వర్క్ చేసుకోవాలి, డోంట్ హ్యావ్ ఎనీథింగ్, సో మనం వర్క్ చేసుకోవాలి. సో మీరు ఇండియా వచ్చినప్పుడు మేబీ వీ కెన్ డూ ఏ షార్ట్ ఫిల్మ్. నేను ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేశాను, అది వర్కౌట్ కాలేదు, ఇంకా నేను మళ్ళీ బ్యాక్ టు వర్క్ ఇవన్నీ. సో మీరు ఇండియా వచ్చినప్పుడు అంటే, సో నెక్స్ట్ టైం నేను 2022లో ఇండియా వెళ్ళినప్పుడు ఐ టచ్ బేస్ విత్. సో ఈ టాక్ అండ్ ఎవ్రీథింగ్ అప్పుడు కుదరలేదు. 2023 ఎండింగ్లో మళ్ళీ వెళ్ళినప్పుడు చూడండి ఎంత గ్యాప్ వస్తుంది, బట్ స్టిల్ ఐ వాజ్ డిటర్మిన్డ్. 2010లో స్టార్ట్ అయింది, 2023లో బేసిక్ 23 ఎండింగ్లో దెన్ వీ కనెక్టెడ్ అండ్ సెట్ షార్ట్ ఫిల్మ్ కాదు మూవీనే చేద్దాం అని డిసైడ్ అయ్యి. సో హీ హ్యాస్ ఆల్రెడీ చాలా స్టోరీలు ఉన్నాయి, అందులో నుంచి ఇది పిక్ చేసుకొని విచ్ ఈజ్ అ క్రైమ్ డ్రామా. సో దీంట్లో నుంచి బేసిక్లీ దీన్ని కొంచెం వర్కౌట్ చేసి, బట్ వీ వాంటెడ్ టు ఓన్లీ లిమిటెడ్ బడ్జెట్. సో లిమిటెడ్ బడ్జెట్లో ఎంతవరకు చేయొచ్చో అంతవరకు చూసుకొని క్యారెక్టర్స్ హైర్ చేసుకొని కొంచెం ముందే వీ డిడ్ ద వర్క్ షాప్స్ అండ్ ఎవ్రీథింగ్, వర్క్ షాప్స్ చేసుకొని దెన్ వీ డిడ్ ఇట్. 3 weeksలో మూవీ చేస్తాం. ఆ మూవీనే ది సస్పెక్ట్. సో దిస్ హ్యాస్ దిస్ మచ్ స్టోరీ ఇన్ ద బ్యాక్ స్టోరీ ఫర్ ద సస్పెక్ట్. అసలు సినిమాకే ఒక స్టోరీ ఉంటుంది, సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళ అదే అనుకున్నాం. సో అదే అనుకున్నాం మేము డైరెక్టర్, సినిమా తీద్దాం రా అనే టైటిల్తో ఈ స్టోరీ అంతా తీద్దాం. లాట్ ఆఫ్ స్టోరీ అంటే దీంట్లో ఇంకా చాలా ఐ డెంట్ గో త్రూ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ నెగటివ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, but I did not go through all of it. But it's a general, it's my journey towards finally it made it. So మరి ది సస్పెక్ట్ స్టోరీ క్రైమ్ హారర్ అయినా కానీ కొంచెం ఎసెన్స్ ఇస్తావా మూవీ దేని గురించి అని? బేసిక్లీ ఈ మూవీలో అంటే నా రోల్ వచ్చేసి ఇట్స్ లీడ్ రోల్. ఓకే, ఇట్స్ అ కాప్ స్టోరీ, పోలీస్ కైండ్ ఆఫ్. సో ఒక మీ ఫ్లయర్ చూడాలండి, ఫ్లయర్ చూస్తే కాప్ రోల్కి పర్ఫెక్ట్గా సూట్ అయినట్టు అవుట్ఫిట్స్, జస్ట్ ద హోల్ పర్సనాలిటీ అన్నీ మ్యాచ్ అయిపోయాయి. థ్యాంక్ యూ థ్యాంక్స్. అవును, ముందు ఫోటోషూట్ చేసాం టు దట్ పాయింట్, టు ద ఆన్సర్ దట్ వన్. ముందు అసలు ఈ సినిమా చేయడానికి ముందు వి డిడ్ ఫోటోషూట్, అసలు మనం సరిపోతానా లేదా, ఫిట్ అవుతుందా లేదా అనేది వి డిడ్ ద ఫోటోషూట్ చేసినప్పుడు ఐ థింక్ ఇట్స్ లైక్ ఎవ్రీబడి సెడ్ దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ ఇట్. అండ్ ఐ థింక్ వర్కౌట్ అయింది. అది డాన్స్లో ఉన్నాయా మరి మూవీలో? డాన్స్ లేవు. That is the one of the maybe in the next movie. Dance le levu. That's what, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే ఈవెన్ ఇన్ కనెక్టికట్ కానీ ఇక్కడ కానీ నా బర్త్డేలో కానీ వాళ్ళ బర్త్డేస్లో కానీ లేదంటే వాళ్ళ మ్యారేజ్ అయిన యుఎస్లో అయి ఉంటే ఐఎమ్ ద లీడ్ డాన్సర్ ఇన్ దేర్ ఆల్ ఈవెంట్స్. సో దే నో మీ యాజ్ అ డాన్సర్. బట్ అప్పుడున్నంత ఫాస్ట్గా చేయలేకపోవచ్చేమో కానీ, బట్ ఐ థింక్ ఐ హ్యాడ్ దట్ అనే గ్రేస్ అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. సో అది ఎవ్రీబడీస్ కామన్ క్వశ్చన్ ఇస్ డాన్స్ ఉందా అనేది అడుగుతా. సో ఇందులో డ్యూయట్స్ లేవు. దెర్ ఆర్ 2 songs. హీరోయిన్ ఉంది. సో హర్ నేమ్ ఇస్ శ్వేత గట్టమనేని. సో తను షీ ఈజ్ వెరీ గుడ్ అండ్ ప్రొఫెషనల్ యాక్టర్ యాక్చువల్లీ.
తను షార్ట్ ఫిల్మ్స్ చేసింది. షూటింగ్ అప్పుడు కూడా షీఈస్ వెరీ వెరీ అండ్ వెరీ ప్రొఫెషనల్ అనమాట. అంటే అండ్ ఎక్స్పీరియన్స్కిను నాన్ ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ తెలుస్తుండేది నాకు. షార్ట్ కెమెరా యాక్షన్ అంటే కెమెరా యాక్షన్ అనేది ఇమీడియట్గా షీ చేంజెస్ గెట్స్ ఇన్ టు ద క్యారెక్టర్. కట్ అంటే షీఈస్ అవుట్. అంత వెరీ క్విక్గా షీ కెన్ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్. అట్లా అది నా వల్ల అయ్యేది కాదు. సో నాకు ఐ నీడ్ సమ్ టైమ్, ప్రాసెసింగ్ టైము ఇదంతా ఉండేదన్నమాట. సో అదే 3 వీక్స్లో అంటే మేజర్ స్టఫ్ అంటే నేను అంటే నాకున్న 3 వీక్సే ఉండేది అప్పుడు వెకేషన్. సో నా పోర్షన్ అని చెప్పాలి. ఐ షుడెంట్ సే ద హోల్ మూవీ. నా పోర్షన్ ముందు ప్రయారిటైజ్ చేసుకొని, సో నేను నాకు ఎక్కడైతే క్యారెక్టర్ నాదంతా మొత్తం లొకేషన్ వైజ్ షార్ట్ అవుట్ చేసుకొని, సో వీ డిడ్ దట్ ఇన్ 3 వీక్స్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఒక 1.5 వీక్ మిగతా వాళ్ళతో చేశారు రిమైనింగ్ ప్యాచ్. ఇండియాలో ఏ లొకేషన్? ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హైదరాబాద్ అవుట్ కట్స్ సబర్బ్స్లో చేస్తాం అన్నమాట. సో లైక్ శంకరపల్లి అని ఒక ఊరు ఉంది అవుట్ సైడ్. తర్వాత హైదరాబాద్లోనే మన మణికొండలో ఒక హౌస్లో ఒకటి. బేసిక్లీ ఇన్ హైదరాబాద్ అండ్ అవుట్కట్స్ ఆఫ్ హైదరాబాద్ మొత్తం. నేను ఇంతకుముందు స్టోరీ చెప్తుంటే మధ్యలో ఆపాను నేను మీ కాప్ పిక్చర్ గురించి అని చెప్పి. సో ఫినిష్ చేయండి కొంచెం ఆ స్టోరీ దీని గురించి అని హైలైట్. స్టోరీ ఈజ్ నార్మల్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎ క్రైమ్ డ్రామా అన్నమాట. ఒక పర్సన్, ఒక లేడీది ఒక మర్డర్ అవుతుంది. అది కంప్లీట్ మిస్టరీ అనమాట. ఎవరు చంపారు ఏంటి, దే విల్ నాట్ గెట్ ఎనీ ఎవిడెన్స్. అక్కడ ఎవిడెన్స్ దొరకదు, ప్లస్ అట్ ది సేమ్ టైం ఎవరు అనేది అమ్మాయి ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేని సినారియో ఉంటుంది అనమాట. సో అక్కడ ఉన్న ఒక పెద్ద డిఎస్పి ఆయన ఏం చేస్తారంటే, సో ఐ నో ఎ గై హూ కెన్ సాల్వ్ దిస్ కేస్ అని దెన్ నన్ను పిలిపిస్తారు టు దిస్ వన్. నేను ఒరిజినల్లీ యాజ్ అ క్యారెక్టర్ నార్కోటిక్స్లో చేసే ఒక పోలీస్ ఆఫీసర్ని ఈ కేసుని సాల్వ్ చేయడానికి ట్రాన్స్ఫర్ చేయించుకొని దెన్ కేసు సాల్వ్ చేయడానికి అసైన్ చేస్తారు. సో దెన్ వెన్ దిస్ క్యారెక్టర్, అర్జున్ క్యారెక్టర్ యాజ్ ఎ కాప్, ఈ ప్రాసెస్లో ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో ఎవరిని చూసినా వాళ్ళు సస్పెక్ట్ ఏమో అనిపిస్తుంది. సో విల్ కమ్ అక్రాస్ 6 or 7 వాళ్ళ సిస్టర్ హస్బెండ్, తర్వాత ఇంకొక వాళ్ళ బాయ్ ఫ్రెండ్, అట్లా ఇంకొక 2-3 క్యారెక్టర్స్. సో వీళ్ళందరూ ఎవరు చూసినా కూడా అనిపిస్తుంది. కానీ బేస్డ్ ఆన్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ వాళ్ళని టెస్ట్ చేసిన తర్వాత ఎవరికి మ్యాచ్ అవ్వవు. సో దేర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్ అనేది. సో బేసిక్లీ ఆ ప్రాబ్లమ్ని ఎలా అంటే ఇది ఒక ఫైటింగ్ ఇలా కాదనమాట, ఒక సటిల్గా, ఒక ఇంటెలెక్చువల్గా ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాడు, హౌ హీ క్యాచెస్ ద యాక్చువల్ సస్పెక్ట్, యాక్చువల్ పర్సన్ ఎవరు అనేది ఫైండ్ అవుట్ చేయడమే స్టోరీ మూవీ బేసిక్లీ. డైరెక్టర్ ఎవరు మరి? డైరెక్టర్ నేను చెప్పిన అతను షార్ట్ ఫిల్మ్ చేసిన హీరో అతనే. సో రాధాకృష్ణ గర్నిపూడి అతని పేరు, రాధాకృష్ణ. సో అతను డైరెక్టర్ అని చెప్పడం కంటే కూడా హీ డిడ్ ఎవ్రీథింగ్. బికాజ్ నేను యుఎస్ నుంచి వచ్చాను, నాకు ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ అంటే రియల్గా అక్కడ అప్పుడు ఎప్పుడో చేశాను, కానీ 2015లో 2023 అంటే లైక్ దర్ ఇస్ బిగ్ గ్యాప్. యాక్టర్స్ని సెలెక్ట్ చేయడం, I was there, but he is the main అంటే తన యాక్టర్స్, లొకేషన్స్ సెలెక్ట్ చేయడం కానీ, లైక్ క్రూని మాట్లాడటం, లైక్ కెమెరా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మాట్లాడటం, వీళ్ళందరితో ఎవ్రీబడి. సో ఐమ్ ఓన్లీ ఫైనాన్సింగ్, బట్ ఎవరితో మాట్లాడటం కానీ అంటే అందరినీ అసెంబుల్ చేయడం. సో హీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్ బేసిక్లీ. ఈవెన్ దో ఫస్ట్ టైం అయినా కూడా హీ డిడ్ వెరీ గుడ్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. అయితే ఇప్పుడు రియల్గా ఈ మూవీ తెర మీదకి ఎక్కుతుందంటే ఇది మీ ఫస్ట్ మూవీ అన్నట్టు. ఇట్ ఈస్ మై ఫస్ట్. పెసరట్టు కాదు యాజ్ అ ప్రొడ్యూసర్, బట్ ది సస్పెక్ట్ ఈజ్ యాజ్ ఎ యాక్టర్. రిషి కిరణ్ ఈజ్ యాజ్ అన్ యాక్టర్. దిస్ ఈస్ మై ఫస్ట్ మూవీ. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఫీల్ గుడ్? ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. ఐ సా మై ప్రివ్యూ. నేను ఆల్రెడీ ఫస్ట్ కాపీ చూసుకున్నాను. ఇట్స్ రెడీ టు గో. సో ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ బై యూనో, అంటే యాజ్ అ ఫస్ట్ టైమర్ నేను, నాకంటే డైరెక్టర్ చెప్తే ఇంకా బాగుంటుంది, బట్ నేను చూస్తున్నప్పుడు ఐఎమ్ రియల్లీ హ్యాపీ హౌ హీ ప్రెజెంటెడ్ మీ అండ్ యాజ్ అన్ యాక్టర్. అంటే
బడ్జెట్ ఇంకా ఎక్స్ట్రా ఉండి ఇంకా ఎక్కువ చేయగలిగితే ఇంకా ఇంకా బాగా చేయొచ్చు. దిస్ ఇస్ నో లిమిట్, రైట్? సో మూవీ ఒకటి, హౌస్ ఒకటి, ఇది ఎంత మనీ పెట్టినా కూడా తీసుకుంటూనే ఉంటుంది. సో ఇది మీరు స్ట్రక్చర్డ్గా ఈ బడ్జెట్లోనే చేయాలి అని అనుకున్నప్పుడు, సో అందులో ఎంతవరకు మ్యాక్సిమం చేయాలో ఐ థింక్ హీ డిడ్ ఫుల్లెస్ట్. అండ్ ఆల్సో ఎవ్రీబడి ద యాక్టర్స్ కానీ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వాళ్ళు చేసుకున్నారు. సో and we also luckily we got the very good post production team like editor కానీ ఇనీషియల్గా అంటే మా దాంట్లో ఐ థింక్ కొంతమందికి మా సినిమా లక్కీ హ్యాండ్ అయింది ఇన్ వే. అండ్ అలాగో చెప్తాను, నేను ఫస్ట్ ఎడిటర్కి వెళ్ళాం. ఎడిటర్ చేస్తున్నప్పుడు సగంలో హీ గట్ ఎ బిగ్ మూవీ. ఇట్స్ గుడ్ ఫర్ హిమ్ బట్ నాట్ ఎ గుడ్ ఫర్ అస్, బట్ ఐ థింక్ హీ గట్ ఎ బిగ్ మూవీ. అతను నార్మల్గా ఒక యావరేజ్, అంటే ఐ షుడ్ంట్ సే యావరేజ్ అనకూడదు కానీ, బట్ చిన్న చిన్న మూవీస్ చేస్తున్నాడు. సో బట్ హీ గట్ ఎ బిగ్ మూవీ. సో అతను పర్ఫెక్ట్గా మాకు చెప్పేసారు, మాకు పెద్ద మూవీ వచ్చింది, మీరు ఏమనుకోవద్దు అంటే, సార్ వి వెంట్ టు డిఫరెంట్. అది కూడా మంచిదే జరిగింది, ఎందుకంటే అతను మాకు మల్టీ టాలెంటెడ్ దొరికాడు మాకు. అంటే విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ రెండు చేయగల ఎడిటర్ దొరికాడు అనమాట. సో హీ డిడ్ బోత్. సో దట్ యాడెడ్ సో మచ్ వాల్యూ, విఎఫ్ఎక్స్ వాల్యూ చాలా యాడ్ అయింది సినిమాకి. సో సేమ్ థింగ్ గోస్ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్. ఫస్ట్ నితిన్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్, వీ టాక్ టు హిమ్ రెగ్యులర్ సాంగ్స్కి ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఒక సాంగ్ చేసిన తర్వాత హీ ఆల్సో గట్ ఎ బిగ్ మూవీ. సో హీ హ్యాడ్ టు గో. అంటే మరి బిగ్ మూవీ వచ్చినప్పుడు మనం వీ కెనాట్ స్టాప్ హిమ్, బేసిక్లీ అతను కెరియర్ కూడా కదా. సో నెక్స్ట్ వీ గాట్ ఎ సెపరేట్ అనదర్ పర్సన్. సో ప్రజ్వల్ క్రిష్ ఈజ్ అమేజింగ్. తను ఇంకా అసలు ఈజ్ వెరీ ఫాస్ట్. ఒక సో ఆల్రెడీ ఉన్న మూవీ సాంగ్ని కూడా తను కొంచెం ఇంప్రవైజ్ చేసి, బట్ వీ కెప్ ద క్రెడిట్స్ ఫర్ నితిన్. హిస్ సాంగ్ ఈజ్ నితిన్. ఆ సాంగ్ గురించి మళ్ళీ ఒకటి చెప్తాను, రిమైండ్ మీ. సో దర్ ఈస్ వన్ మోర్ కీ పాయింట్ దేర్. సో దెన్ సెకండ్ సాంగ్, బోత్ ఆర్ మాంటేజ్ సాంగ్స్. సో రెండో సాంగ్ తను బాగా చేశాడు ఫాస్ట్గా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ అమేజింగ్. ఆ సినిమాకి, ఇలాంటి మూవీస్కి, క్రైమ్ డ్రామాస్కి బ్యాక్గ్రౌండ్ సౌండే ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ యాక్చువల్గా. అది చాలా యాడ్ చేస్తుంది వాల్యూ. సో విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ సౌండ్, అండ్ ఇంకొక అతను మిత్ర అని హీ గేవ్ మీ ఎస్ఎఫ్ఎక్స్, సౌండ్ ఎఫెక్ట్స్ లైక్ డోర్ ఓపెన్ సౌండ్స్, వాకింగ్ సౌండ్స్, బ్యాక్గ్రౌండ్లో లైక్ ఈగిల్స్ సౌండ్స్, లైక్ వీ డిడ్ సమ్ డ్రోన్ షాట్స్ అనమాట. అలాంటి షార్ట్స్లో అప్పుడు పక్కన ఒక బర్డ్స్ ఫ్లై అయితే బర్డ్స్ సౌండ్స్, ఇవన్నీ యాడ్ చేస్తే యాంబియన్స్ చాలా యాడ్ అయింది అనమాట. సో ఇట్స్ వెరీ గుడ్. ఇట్స్ లైక్ అ ఫుల్ బ్లోన్ హెవీ బడ్జెట్ మూవీ లాగా కనిపిస్తుంది సినిమా చూస్తే. ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఫర్ ద బడ్జెట్ దట్ వీ అలొకేటెడ్. సో ఆ ఫస్ట్ సాంగ్ చెప్పాను కదా, ఫస్ట్ సాంగ్ ఏంటంటే ఆ ట్యూన్ ఒక మనిషికి పంపించాను, ఒక డైరెక్టర్కి పంపించాను అనమాట. సార్ ఎలా ఉంది సార్ ఇది అంటే, హే అసలు ఈ సాంగ్ చాలా బాగుంది, నేను దానికి లిరిక్ రాస్తాను, మీకు ఓకేనా అని. వాట్ మీ అసలు అంతకంటే కావాల్సింది లిరిక్ రైటర్ కావాలి అని. సో ఆయన రాశారు, లిరిక్ చేస్తే మస్తు సూపర్గా వచ్చింది అది. ఇంతగా డైరెక్టర్ ఎవరో తెలుసా? విఎన్ ఆదిత్య గారు. సో ఈ జర్నీలో చూస్తే చూడండి, ఐ హ్యాడ్ ఫస్ట్ వచ్చింది కత్తి మహేష్ గారు, తర్వాత తేజ కాకుమాన్ గారు, ఇప్పుడు విఎన్ ఆదిత్య గారు. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఒక్కొక్కటి యాడ్ అవుతుంది. విఎన్ ఆదిత్య గారు ముందే నాకు పరిచయం అయ్యారు కనెక్టికట్లో ఉన్నప్పుడు. అండ్ డిఫరెంట్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి వీ కనెక్టెడ్ అనమాట. డాలస్లో వచ్చిన తర్వాత డాలస్లో ఇంకా బాగా ఎక్కువ ఉంది. సో బాగా రెగ్యులర్గా వీ కనెక్టెడ్. సో అలా నేను జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం, ఆయన ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కదా, సో ఈ ట్యూన్ ఎలా ఉంది అని జస్ట్ ఒక ఒపీనియన్ కోసం పంపిస్తే ఆయన సినిమా బాగుంటమే కాకుండా లిరిక్ కూడా రాశారు నాకు ఫ్రీగా. సో దట్స్ అనదర్ థింగ్, ఇట్స్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. సో దట్ యాడెడ్ అనదర్ వాల్యూ టు ద మూవీ. సో దే ఇస్ లైక్ యూనో ఈ జర్నీలో అసలు ఈ ఫస్ట్లో ఇంకొక డైరెక్టర్ పేరు కూడా చెప్పుకోవాలి. తన పేరు ఏంటంటే స్వర్ణ గౌరి రోణంకి గారు. తను ఎవరంటే ఈ పెళ్లి సందడి కొత్తది రీసెంట్గా పెళ్లి సందడి సినిమా వచ్చింది కదా, సో తనకి డైరెక్టర్. శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి రోషన్ ఐ థింక్ ఆ సినిమా డైరెక్టర్. నాకు వేరే ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, కామన్ మా ఫ్యామిలీ ఫ్రెండ్, రామిరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు. వాళ్ళ కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆవిడ పరిచయం చేస్తారు. ఇట్లా సినిమా తీద్దాం అనుకుంటున్నాము, ఐ హ్యావ్ అ డైరెక్టర్ ఇట్లా ఉన్నారంటే. సో తను చెప్పింది ఏంటంటే, డోంట్ గో ఫర్ అ బిగ్ బడ్జెట్స్. మీరు ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నారు కాబట్టి డూ ఇట్ ఇన్ అ స్మాలర్ చంక్స్. మీకు ఏదైనా ఎక్కువ బడ్జెట్ ఉంది అనుకుంటే చిన్నగా చేసుకోండి, స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ అడ్వైస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఐ కెన్ సీ చాలా మంది ఇండస్ట్రీలో ఎక్కువ పెట్టేసి
రిటర్న్స్ రాక నేను ఎలా చేయాలో తెలియక. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇందులో వీ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు యూ కెన్ గో 1 more left, నెక్స్ట్ ఇంకో స్టెప్ పైకి వెళ్ళి కొంచెం బెటర్గా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నౌ వీ హ్యావ్ యూనో ఈ అడ్వైస్ వల్ల ఐ థింక్ ఐ సేవ్డ్ ఇన్ వే లాట్ ఆఫ్ మనీ కూడా చెప్పొచ్చు యాక్చువల్గా. బట్ ఐ థింక్ ఇట్స్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. నాది బ్యానర్ విచ్ ఈస్ టెంపుల్ టౌన్ టాకీస్, TTT, టెంపుల్ టౌన్ టాకీస్. సో టెంపుల్ టౌన్ అంటే ఫన్నీ వేలో పెట్టాను. అది బేసిక్లీ ఇట్స్ లైక్ గుడిపల్లి, ఇంటి పేరు గుడిపల్లి కాబట్టి టెంపుల్ విలేజ్ టెంపుల్ టౌన్ చేసి సో టెంపుల్ టౌన్ టాకీస్ అని పెట్టాము అనమాట. సో ఐ థింక్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. సో ఇదే బ్యానర్ నేను పెసరట్టుకు కూడా ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. సో దిస్ వుడ్ బి ఆన్ ద బ్యానర్. దిస్ ఈస్ సెకండ్ ఫిల్మ్ అవుతుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. చాలా చిన్నగా అనిపిస్తుంది చెప్తే, కానీ ఆ జర్నీ అంతా విన్న తర్వాత వావ్. సో మీతోటి యాక్చువల్గా కూర్చొని ఈరోజు మనము ది సస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాం, కానీ నెక్స్ట్ టైం కూర్చొని రియల్గా ది స్ట్రగుల్స్ ఆఫ్ ఫైండింగ్ ఎ డిస్ట్రిబ్యూటర్ కానీ, ది స్ట్రగుల్స్ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎడిటర్, పోస్ట్ ప్రొడక్షన్కి, లేకపోతే జస్ట్ లిరిక్స్ ఉంటాయి కదా, న్యూఆన్సెస్, మనుష్య ఆఫ్ యాక్చువల్లీ గెటింగ్ థింగ్స్ డన్. దాని గురించి ఒక రోజు మనము షో చేద్దాం. డెఫినెట్గా నేను నేర్చుకున్న దాంట్లో ఐ కెన్ షేర్. బికాజ్ మీకు తెలుసు కదా, డాలస్లో చాలా మంది ఉన్నారు. డాలసే కాదు, చాలా మందికి షార్ట్ ఫిల్మ్స్ తీయాలని, మూవీస్ తీయాలని ప్యాషన్ అంతా ఉంటుంది. బట్ దే ప్రాబబ్లీ కుడ్ లెర్న్ 1 or 2 things ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా. సో అది అండి ఈరోజు మనకి రిషి కిరణ్ అని చెప్తాను అయితే ఈరోజు, ఎందుకంటే మీ స్క్రీన్ నేమే వాడవచ్చు కాబట్టి. రిషి కిరణ్ ఈరోజు మనతోటి రిషి కిరణ్ గారు వచ్చి ది సస్పెక్ట్ మూవీ గురించి మాట్లాడారు. ఐ థింక్ ఇండియాకి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఇంకా కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తారేమో, చేస్తే అవి కూడా మనం ఫేస్బుక్లో అప్డేట్స్ కొరకు వెతకొచ్చు. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ మీకు మా అందరి తరఫు నుంచి సపోర్ట్ ఉంటుంది, మేము డెఫినెట్గా వెళ్ళి చూస్తాము. సో హార్డీ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్, బెస్ట్ విషెస్. ఇప్పటిదాకా మీరు విన్నారు అని చూశారు సెగ్మెంట్స్ బై పరిమళ ఆన్ తెలుగు వన్. మనతో పాటు శరవణ క్రియేషన్స్ వాళ్ళు కూడా ఉన్నారనమాట, from the DOP side, and to help with photos, videos and anything. So thank you for tuning in. Until next time, bye.